ట్రెడిషనల్ స్టైల్ సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. దానికోసం 1 కప్పు బియ్యము, అరకప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు వేసుకొని వాష్ చేసుకోవాలి. దాంట్లోకి 5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. కట్ చేసుకున్న 2 టమాటాలు, 1 ఆనియన్, 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఈలోపు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తాలింపు గింజలు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 కప్పు చింతపండు రసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న ఈ రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. వేడి